వి9 న్యూస్ తెలుగు వివరాల్లోకి వెళ్తే బీసీ సమరభేరి భారీ బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మన బీసీలు అందరూ ఏకం కావాలి, వచ్చే 2028లో బీసీ బిడ్డనే సీఎం అవుతాడు అని తెలియజేశారు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ 59 మొదలు పెడుతాం అని అన్నాడు. మరో 884 రోజుల్లో బీసీల పాలన వస్తుంది అని అన్నాడు. బీసీలకు రాజ్యాధికారం దక్కాలి అన్నారు టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. మనం ఎంతో మనకంత నినాదంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. అన్ని వర్గాలకు రాజకీయంగా సమాన హక్కులు దక్కలని మల్లన్న అన్నారు. సర్జికల్ స్ట్రైక్ పేరుతో అగ్రవర్ణాలను రాజకీయంగా సమాధి చేస్తాను. టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ చేసిన మోసాలను బయట పెట్టడానికి మల్లన్న వచ్చాడని మాజీ డీజీపీ పూర్వచందర్రావు తెలిపారు. ఇన్నాళ్లు ఎక్కువగా వంచన గురి అయింది బీసీలే అని తెలిపారు. పిట్టల శంకరన్న మావోయిస్టు పార్టీ నేత అడవిలో ఉంటూ మనందరి భక్తులు మారాలని తిరిగినటువంటి పిట్టల శంకరన్న ఇవాళ ఈ బిడ్డ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతూ మీ అందరి సమక్షంలో మీ తమ్ముడుగా మీ సోదరుడుగా ఈ భువనగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి ముందుకొచ్చినటువంటి పిట్టల శంకరన్నను పార్టీలో చేర్చుకున్నామా? గట్టిగా చప్పట్ల ద్వారా చప్పట్లు గట్టిగా గట్టిగా. పిట్టల శంకరన్న కంటే ముందు నేను ఒక ఆడబిడ్డను తీసుకురావాలి మీ ముందుకు. ఇగో పటేల్ వనకమ్మ మన మేళాల బిడ్డ. ఈ ఆడ మీ అందరినీ ఈ సభలో చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మా బీసీ ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరికీ ఉద్యమాభివందనాలు. నన్ను గుర్తుపట్టిండ్రా? అవును, నేనే మీ బెల్లి లలితక్కను. ప్రత్యేక తెలంగాణ కావాలి, మా బీసీలకు రాజ్యాధికారం కావాలి అని పోరాటం చేసినందుకు పాలక రెడ్లు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసిండ్రు. మీకు దూరమయ్యి 27 ఏళ్లు గడిచింది. నేను కూడా ఇదే జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో సభ పెట్టి మన సూదరోళ్ళందరినీ ఒక్కటి చేసిన. కానీ చంద్రబాబు మాధవరెడ్డికి అది నచ్చలే. అందుకే నేను మీకు దూరమైన ఏగైతేంది. ఇన్నేండ్ల తరువాత మన తమ్ముడు మల్లన్న బీసీల రాజ్యం రావాలని మీ అందరినీ ఈడికి తీసుకొచ్చిండు. మన బతుకులు మారాలంటే, మన గోసలు తీరాలంటే అది మన ప్రభుత్వం వస్తేనే అవుతుంది. ఇప్పుడున్న వాళ్ళంతా దోపిడి దొంగలే. అన్నలారా జాగ్రత్త, మల్లన్న తోకల నడువండి, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించుకోండి. మల్లన్నకు నా దీవెనార్తులు. ఇక ఉంటా. జై బీసీ. అందరూ నుండి జై బీసీ. పీడిత బతుకుల విముక్తి కోసం అడ్వి బాట పట్టిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మన బీసీల బతుకులు మారుతాయనుకున్నా. కానీ మీ అందరికి తెలుసు ఏం జరిగిందో. మా రోజు వీరన్న కొరకరాని కొయ్య అవుతాడు, బీసీల రాజ్యం కావాలి అంటాడు, గుత్పలందుకొమ్మంటాడని దొరలు కక్ష కట్టిండ్రు. సంపినోడు ఎవడో, నన్ను సంపించినోడు ఎవడో మీ అందరికీ తెలుసు. కానీ ఒక్క మాట చెప్తా, నేను మీ నగ్మ లేకున్నా నా ఆశయం మాత్రం ఉన్నది. దానికి నిదర్శనమే ఇయ్యాల మీరు ఇంతమంది ఒక్కతానికొచ్చి జై బీసీ అంటున్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వస్తాయనుకున్నాం గానీ భూములు రాలే, నీళ్లు రాలే, నిధులు రాలే. మళ్ళా గదే దొరలు గదే రెడ్లు మోపయిండ్రు. ఇంకెంత కాలం చూసుకుంటా కూసు. కూర్చుందాం. అందుకే తీన్మార్ మల్లన్న మంచి పని చేసిండ్రు. 27 ఏళ్ల నుంచి 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 27 ఏళ్ల
బీసీ లడాయి లేపిండు. ఇవాళ తెలంగాణ అంతటా పల్లె పల్లె కుత ఉడుకుతున్నది బీసీ రాజ్యం కావాలి అని. జనజీవనంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు కూడా ఇవాళ మల్లన్న మీద నమ్మకంతోనే ఈ సభకు వచ్చిండ్రు. మరి మనోళ్ళంతా కూడా మన తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎంట నడువుండ్రి, తప్పక మన రాజ్యం తెస్తాడు. జై బీసీ, జై తెలంగాణ. తెలంగాణ బిడ్డలకు విప్లవాది వందనాలు. నేను పండించిన భూమిని దొరలు ఎత్తుకుపోవాలని చూస్తే గుతుప అందుకొని ధైర్యంగా వాళ్ళకి ఎదురు తిరిగి నా భూమిని నేను సాధించుకున్నా. ఇప్పుడు గదే దొరలు మన రాజ్యాన్ని ఆక్రమించిళ్ళు. మీరు కూడా నాలాగా తిరగబడాలి. గుతుపలు అందుకొని వాళ్లను తరిమి కొట్టి మనం రాజ్యాధికారం సాధించాలి. మనం తిరగబడకపోతే మన బతుకులు మారవు. మన కోసం మల్లన్న అడిగేసిండు. దొరల పెత్తనం ఇంకెన్నెండ్లని అడుగుతాండు. మాకు రాజ్యాధికారం కావాలే అంటాండు. చాకలి ఐలమ్మగా చెప్తున్నా, మనం మల్లన్నతో నడవాలే. జై బీసీ, జై తెలంగాణ. బీసీల రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ఈ యుద్ధంలోకి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా. చాలా మంది ఇంకా ఇక్కడికి చేరుకోలేకపోయినారు. వాళ్ళందరూ కూడా మరొకసారి ఈ సభను విజయవంతం చేసిన ప్రజానికానికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తోటి కదులుతుంది దండు, నిద్దరొదిలి యుద్ధానికి సిద్ధంగా ఉండు. ఇక తగ్గేదే లేదురో, తక్క పోరు చూడరో. తీను మారు మల్లన్న తీరు వేరురో, మనం పాలితులం కాదురో, పాలకులవుదామురో. ఇప్పుడు కాకుంటే ఇంకా ఎప్పుడవదురో, నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు. రాజ్యమా ఉనికి పడు. ఈ 59 మందిని రాజకీయ సమాధి చేసేటువంటి ఒక బృహత్తరకరమైనటువంటి యుద్ధాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. దాని పేరే సర్జికల్ స్ట్రైక్ 59 ఇక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా.